హాయ్ అందరికీ నమస్కారం. తమిళనాట పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది. గతంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ ఆలయాలకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పట్టారు. అలాగే ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక సదస్సును పవన్ కళ్యాణ్ గారి చీఫ్ గెస్ట్గా తమిళనాడులో నిర్వహించారు. దానికి తమిళసై గారు, ఇక పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ తమిళనాడు శాఖ కూడా హాజరైంది. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం ఏంటి అనే ఒక అంశం మీద ఈ సదస్సు పెట్టారు. అయితే ఈ సదస్సు పెడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఇవాళ మనం చూస్తున్నాం, పాన్ ఇండియా స్టార్లుగా సినిమా రంగంలో నుంచి వచ్చిన వాళ్ళు పాన్ ఇండియా స్టార్లుగా వెలుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా మారిపోయారని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అలాగే రేపో మాపో తమిళనాడులో ప్రచారం చేయబోతున్నారు కూడా. అలాగే భారతదేశంలో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి పర్యటన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కావచ్చు, ఒక రకంగా హర్యానా ఎన్నికలను కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో చేసిన ప్రసంగం ఆ హర్యానా ఎన్నికలను కూడా ప్రభావితం చేసిందని ఎన్నికల విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ రోజు కేవలం స్వల్ప మార్జిన్తో మాత్రమే బీజేపీ గెలవగలిగింది హర్యానాలో. సర్వేలన్నీ కూడా హర్యానాలో బీజేపీ గెలవదు అని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతిలో చేసిన ఒక ప్రసంగం హిందువులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చింది. సో కన్సాలిడేట్ చేసింది. తద్వారా బీజేపీ అక్కడ లబ్ధి పొందింది అని చెప్పారు. ఆయన హిందీలో, తమిళ్లో, ఇంగ్లీష్లో ఆయన ప్రసంగాన్ని చేశారు ఆ రోజు. అంటే పొలిటికల్ పాన్ ఇండియా స్టార్గా మారుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేదానికి ఇదే ఉదాహరణ. ఇవాళ ఈ తమిళనాట జరుగుతున్న ఈ సదస్సుకి దారి పొడవునా ఫ్లెక్సీలు వేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ దగ్గర నుంచి కూడా చూస్తుంటే భీమ్లా నాయక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఏదో తమిళ సూపర్ స్టార్ వస్తున్నట్టుగా విపరీతంగా జనం తాకిడి. చివరికి అందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు అందరిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. దయచేసి ఆపండి, దయచేసి ఆపండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతలాగా పవన్ కళ్యాణ్ మానియా ఉంది అని చెప్పాలి. పోనీ ఒక సినిమా స్టార్కి ఆ మాత్రం ఉంటుందిలే అని మనం అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎప్పుడు కూడా తమిళనాట పెద్దగా విడుదలైన సందర్భాలు లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా రీమేక్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలను రీమేక్ చేశారు తమిళనాడులో. కాబట్టి ఆయన సినిమాలు డబ్బై అక్కడ రిలీజ్ అవ్వడం చాలా తక్కువని చెప్పాలి ఇతర హీరోలతో పోలిస్తే. సో ఒక సూర్య ఉన్నాడు, తమిళనాడు హీరోలకైతే ఆల్మోస్ట్ అన్ని 70 మన తెలుగులోకి వచ్చేస్తాయి. కానీ మన హీరోల సినిమాలు కొన్ని మాత్రం అక్కడ డబ్బు అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం కర్ణాటక లాంటి చోట్ల పవన్ కళ్యాణ్కి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ తమిళనాట పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫాలోయింగ్ అనేది పెద్దగా లేదు. ఇప్పుడు హరిహర వీరమల్లుతో ఒక పాన్ ఇండియా స్టార్గా మారబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో అని చెప్పాలి, సినిమా పరంగా అని చెప్పాలి. ఆల్రెడీ ఆయన పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కూడా అనమాట. సో ఆ నేపథ్యంలో ఇవాళ వెళుతున్నప్పుడు సో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? జై జనసేన నినాదాలతో హోరెత్తిందనమాట ప్రాంగణం మొత్తం కూడా. బయట హాలు బయట చాలామంది కిక్కిరిసిపోయారు. సో లోపలికి సహజంగా రానివ్వరు కదా అందరినీ. సో అటువంటిప్పుడు బయటంతా కూడా కేరింతలు కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ వేశారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి ఈసారి పొలిటికల్ ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే మొన్న తంతి ఇంటర్వ్యూలో కూడా ఆ వీడియో చేశాను. తంతి ఇంటర్వ్యూ దాదాపుగా ఒక 50 లక్షల మంది వరకు చూశారు ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, తమిళ్లో ఆయన చేసిన ప్రసంగాలకు చాలామంది సో తమిళ్లలో కూడా తెలియని అనేక అంశాలు చెప్పారు. తమిళ కవుల గురించి ఆయన పరిచయం చేస్తారు. ఈ రకంగా తమిళ్లో మాట్లాడడం, తనకున్న అనుబంధాన్ని చెప్పటం, తమిళ కవులు ఉటంకించిన అంశాలను ఆ పద్యాలను చదవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తమిళనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రసంగం అని చెప్పి, ఆ తంతి టీవీ ఇంటర్వ్యూ అని చెప్పాలి. ఆ తర్వాత చాలా కామెంట్లు వచ్చినాయి ఏంటంటే ఆయన సినిమాలు ఇప్పటివరకు మేము చూడలేదు, కానీ ఆయనకి పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తమిళనాట ఒక ప్రబల శక్తిగా మారబోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పటి నుంచి ఇదే రకంగా మానియా కనపడుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. ఒక్కసారి నేను చూపిస్తాను. ఫ్లెక్సీలు దారి పొడవున పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా అక్కడ వేయటం జరిగింది. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళినా కానీ సో పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో తమిళనాట తన ప్రభావాన్ని చూపిస్తారు. బీజేపీ కూడా తనను ఒక ట్రంప్ కార్డుగా వాడాలని భావిస్తోంది. తమిళనాట బీజేపీ అన్నాడీఎంకే పొత్తుతో పోటీ చేస్తూ ఉన్నారు.
జనసేన పోటీ చేస్తుందా లేదనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. కొన్ని తెలుగు వాళ్ళు బాగా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏమైనా జనసేన 1-2 చోట్ల పోటీ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం అక్కడ ఆ కూటమిని గెలిపించే బాధ్యతను మాత్రం తీసుకునే అవకాశం కనబడుతోంది. సో రాబోయే రోజుల్లో ఒక గట్టి ఫైట్ కనబడుతోంది. ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకమైన మేనియా రాజకీయాల్లో పొలిటికల్ మేనియా ఆ రకంగా కనపడుతోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మరొక్కసారి తమిళనాట తనకున్న క్రేజ్ను నిరూపించుకున్నారు అని చెప్పొచ్చు మనం.